అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలకు వచ్చిన టెండర్లను అధికారంలోకి వచ్చిన వెంటనే తీసేస్తా అన్నట్లు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాదు అక్రమంగా ఏమన్నా చేస్తే అందరినీ జైల్లో పెడతా అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు. సో వీటిని ఎలా చూడొచ్చు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్ సార్, అన్నిటికంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ అధికారంలోకి వస్తారట, ఏం చెప్తారు? అధికారంలోకి వస్తారో లేదో పక్కన పెడితే మాట్లాడే తీరు రావట్లేదేమో నా అభిప్రాయం. మేబీ ఆ స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారో తెలియదు, లేదంటే అలా మాట్లాడమని వెనక నుంచి ఎవరు ఎగదోస్తున్నారో తెలియదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా అయ్యి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కూడా కాదు, కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. సో అలా మాట్లాడడం అనేది సబబు కాదు, అంటే విచక్షణ కోల్పోవడం లాంటిది. ఇప్పుడు మొన్నటికి మొన్న ఏమన్నారు, పరకామని పెద్ద నేరమే కాదని అంటాడు ఆయన. తర్వాత నెయ్యి కల్తీ జరిగిందని కూడా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా ఆవులు సరిగ్గా పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ఎలాంటి నెయ్యి వస్తుందని అంటాడు ఆయన. తర్వాత ఎవరో ఒక ముగ్గురు కుర్రాలు గంజాయి తిని రోడ్డు మీద నానా హంగామా చేసి వాళ్ళని పోలీసులు పట్టుకొని చితగ్గొడితే వాళ్ళు ఎందుకు అలా కొడుతున్నారు, వాళ్ళు నా వాళ్ళు నా జాతి వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. సో ఎక్కడ నేరం జరిగినా ఎక్కడికి జరిగినా అన్ని తన మీద తనకు సపోర్టివ్గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. అంటే నేరాలని, దొంగతనాల్ని, దారుణాలని చేసే వాళ్ళని నీ కార్యకర్తలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది నేననేది కాదు, స్వయాన చాలా మంది విశ్లేషకులు చెప్పారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను. తెలంగాణ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఉండేవారు, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో కూడా మంత్రిగా చేసిన సందర్భాలు ఉన్నాయి ఆయన. అటువంటి వ్యక్తే జర్నలిస్టు సోదరులు అడిగారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఒక మాటలో అని. అంటే ఆయన గురించి ఏం చెప్తాం, ఆయన చాలా తెలివైన వాడు, ఎవరు ఎక్కడ ఎంత నేరం చేసినా ఆ నేరం ఆయన మీదే వేసుకుంటాడు, చాలా అని ఎటకారంగా మాట్లాడాడు ఆయన. అలాగే పిన్నెల్లి గారు వెళ్ళి ఈవీఎం పగలగొట్టినప్పుడు కూడా ఏమన్నాడు ఆయన పరామర్శకు జైలుకి వెళ్ళినప్పుడు, అవును అక్కడ టీడీపీ రిగ్గింగ్ చేస్తుంది కాబట్టి ఆ కోపంతో వెళ్ళి పగలగొట్టాడు. ఆయన ఒప్పుకోలే. నేరం చేసిన వాడు ఏమన్నాడు, లోపలికి పాము దూరింది, ప్రజలను కాపాడడానికి పగలగొట్టా అని చెప్పాడు. ఈయన వెళ్ళి లేదు కోపం వచ్చి పగలగొట్టాడంటే ఆయన తరపు ఈ నేరం ఒప్పుకున్నట్టేగా. సో ఇట్లా మాట్లాడుతుండి అసలు నిజంగా ఈయన ముఖ్యమంత్రి ఎలా అయిపోయారు 19లో అని నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు ఆయన, పబ్లిక్, ప్రైవేటు, పీపుల్, ఈ మూడు కలిపి పీపీపీ విధానంలో ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయండి, త్వరగా చేయండి. ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం ఆయనలాగా పిచ్చి పిచ్చిగా ఆలోచించట్లే, కొనసాగిస్తూ దానికి త్వరితగతిన అయ్యేలాగా చూస్తున్నారు. మీకేంటి నొప్పి అంటే వాళ్ళకి పేరు వచ్చేస్తుందనా, లేకపోతే ఇంకేంటి? దానికి తోడు ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించి ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరించాం. నిజం కోటి మంది ఎక్కడ సంతకం పెట్టుంటారండి, పెట్టిందే మళ్ళీ పెట్టారా లేకపోతే ఏంటి? ఈయన ఎక్కడ పార్టిసిపేట్ చేశాడు ఈయన? ఆ స్థానికంగా ఒకరిద్దరు నాయకులు తప్ప ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరు ఎక్కడ ర్యాలీలు చేశారు? సో దాని మీద ఇప్పుడు గవర్నర్గా కలుస్తాం, అది వ్యతిరేకిస్తున్నాం అని చెప్పారు. ఏమండి మీ హయాంలో హైకోర్టు ముట్టికాయలు వేస్తేనే మీరు పెడచెవిని పెట్టారు, పట్టించుకోలేదు కదా. మీరు సంతకాలు తీసుకెళ్ళి గవర్నర్కి ఇస్తే గవర్నర్ ఏం చేస్తారండి? ఎలా మారిపోద్దాం అంటే ఏదో రాజకీయ పరంగా ఏదో దురుద్దేశంతోనే పబ్లిక్లో జనాల్లో పేరు ఇప్పటికీ నానుతూ ఉండాలనే తపనతో చేస్తున్న పనులే తప్ప వేరే కాదు. పోని రాజకీయ మనుగడ అవసరం కాబట్టి ఏదో ఒక పరంగా రాజకీయంగా వార్తల్లో నిలబడాలి, చేస్తారు, కామన్, తప్పదు. అయితే దానికి నేను మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పీపీపీ విధానంకి ఎవరైతే టెండర్ పిలుస్తారో వాళ్ళందరినీ టెండర్లు క్యాన్సిల్ చేస్తాం, రివర్స్ టెండరింగ్ పిలుస్తాం, ఎవరెవరైతే చేశారో వాళ్ళని ఓచకోత కోస్తాం, లేదంటే ఖండాంతరాలు దాటిన వాడిని విడిచిపెట్టాం. ఏంటి అసలు? అంటే కార్యకర్తలకి ధైర్యం నూరిపోయడానికి చెప్పొచ్చు ఈ మాటలు, కానీ ఎంత దారుణంగానా? అంటే ఏ హింసను ప్రేరేపించేలాగా ఉన్నాయి అనేది సగటు ఓటర్ యొక్క అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారు, మాకు వాళ్ళ మీద దృష్టే లేదు, వాళ్ళని పట్టించుకోవడమే లేదు. ఏదైతే చట్టం తన పని తాను చేసుకెళ్తుందో దాంట్లో ఒక్కొక్కటిగా స్కాములు బయటకు వస్తున్నాయి తప్ప నిజంగా కక్ష సాధింపు చర్యలే అనుకుంటే సంవత్సరం 6 నెలలు అవుతుందిగా గవర్నమెంట్ వచ్చి, అట్లా చేసి ఉండేదా? ఇప్పటికి జైలు ఖాళీలు ఉండవుగా, అన్ని నిండిపోయి ఉంటాయిగా. అలా ఏం చేయట్లేదే.
నోటికొచ్చినట్టు ఎవరు మాట్లాడట్లేదు. వీళ్ళు మళ్ళీ చెలరేగిపోయి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే. అంటే ఇది ఒక నిజంగా సరైన పద్ధతి కాదు. ఇప్పుడు ఎంత హుందాగా నడుచుకోవాలి, ఎంత జెంట్లుగా ఉండాలి. ఇప్పుడు ఏదైతే పీపీపీ విధానంలో ఈ విధంగా అన్నారో, ఇప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ప్రధానమంత్రి మోదీ గారు రీసెంట్గా ఎంపీలతో సమావేశమైనప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఎంపీలకు కూడా హితబోధ చేశారంట. మీరెందుకు వైసీపీ వాళ్ళు వేసే కౌంటర్లకి కౌంటర్ అటాక్ ఇవ్వట్లేదని. ఇప్పుడు బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఆంధ్రప్రదేశ్లో కౌంటర్ అటాక్ ఇస్తారో లేదో చూడాలి. చెప్పారుగా ప్రధానమంత్రి మోదీ గారు స్వయంగా చెప్పారుగా. మరి నేను మాట్లాడుతున్నాడు ఈయన రివర్స్ టెండర్లు చేసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తామని. పోలవరం ఏం చేశారండి? 70% కంప్లీట్ అయిపోయిన పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పి అది చేసి ఇది చేసి ఏమీ చేయలేకపోయారు. పాపం ఈయన్ని నమ్ముకున్న ఆయా మంత్రి ఎవరైతే అనిల్ కుమార్ గారు, మాజీ మంత్రి గారు, ఆయన అప్పుడు 1% 0.5% ఉండన్నా ఎందుకు తొందర అని పెద్ద ఎటకారం చేశాడు ఆయన. ఏది ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన 2 ఏళ్ళు చేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత అదే ఇరిగేషన్ అంబటి రాంబాబు గారికి ఇచ్చారు. ఆయనకి మళ్ళీ అడిగితే, సార్ మీరు 2021 డిసెంబర్కి పూర్తి చేస్తామన్నారు పోలవరం, మళ్ళీ 2022 డిసెంబర్ కూడా వచ్చేసింది సార్ అంటే, అప్పుడు ఆయన ఉన్నారు కదా, ఆయన అడగండి. ఇప్పుడు నేను చెప్తాను, ఆగండి. నేనేది మీకు స్టేట్మెంట్ చేయకపోతే తప్పు కాదు. వాళ్ళ మంత్రి కాదా, వాళ్ళ ప్రభుత్వం కాదా అంటే తప్పించుకునే ధోరణి. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆయన పట్టించుకోపోతే, మంత్రులుగా ఈయనకి అధికారం లేనప్పుడు ఈయన ఏం చేయగలరు? అన్నిటికీ ముఖ్యమంత్రి బటన్ నొక్కుతాడంట. మంత్రి గారికి వాల్యూ లేదు, అసలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే ఎవరికి వాల్యూ లేదు. మంత్రికే లేనప్పుడు వీళ్ళందరికీ ఎందుకు వాల్యూ ఉంటుంది? అంత పెద్ద బాస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇసుక, మద్యం ఏవి కూడా, డిస్టిలరీస్, సొన్నపురాయి బట్టీలు ఏవి కూడా. మరి సామాన్యుడు, మిగతా ప్రజాప్రతినిధులు ఎలా బతకాలి? నెక్స్ట్ ఎలక్షన్స్ కి వాళ్ళు పోటీ చేయాలి, కంటెస్ట్ చేయాలంటే ఎంతో కొంత 4 రాళ్ళు వెనక వేసుకుపోతే ఎలా? ఇది ఎక్కడ లెక్క? నా ఫోటో పెడితే చాలు, అక్కడ కుక్క పెట్టినా గెలిచేస్తుంది. ఎలా గెలుస్తుంది? సో అదే ఇప్పుడు కూడా ఆయన ఇంకా నెక్స్ట్ మనం వచ్చేస్తాను అనే ఫీలింగ్ లో ఉన్నాడు ఆయన. ఎలా? ఇప్పుడు ఏదైతే సూపర్ 6 ఉందో అన్ని ఇచ్చేసింది గవర్నమెంట్ కదా. డిఎస్సి, కానిస్టేబుల్ కూడా తీసింది రీసెంట్ గా. నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. ఆయన ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అలా ఉండి కూడా ఇప్పటికీ నేను వస్తే వాళ్ళని ఎక్కడ వదలను, వాళ్ళని అంతు చూస్తా అని వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అసలు ఆ విడ్డూరంగా ఉంది. ఆయన ఎలా మాట్లాడతాడు అలా? ఇంకా అలా మాట్లాడుతున్నా చప్పట్లు కొట్టి ఆ మహా వాళ్ళు ఏమనాలి, గొర్రెలు అనాలా, మనుషులు అనాలా, ఏమనాలి, వాళ్ళందరూ ఏంటి అసలు అని ఇలా మాట్లాడుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అసలు ఏంటి? అసలు ఎవరు పట్టించుకోరా? ఆయన మీరేం భయపడద్దు, ఆయన ఏం చేసేది ఏం లేదు, ఆయన అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు నన్ను కూడా ఏం చేయలేకపోయాడు, మనల్ని ఎవరు ఆపేది అని అన్నాను. మహా అయితే నా సినిమాల్ని రిలీజ్ చేయకుండా లేదంటే తక్కువ టికెట్లకు చేయగలిగారు తప్ప నా మీద ఎటువంటి ఎలిగేషన్స్ తీసుకురాలేకపోయారు. ఏమి తీసుకురాలేకపోయారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి ఆయనకి 3 పెళ్ళిళ్ళు అయ్యే, 4 పెళ్ళిళ్ళు అయ్యే అని చెప్పి వేరే అంటే మీ దగ్గర లోపాలు లేనప్పుడు ఏం చేయాలి? మీ పర్సనల్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా మీ ఆవిడ ఎలాగా, మీ పిల్లలలాగా, మీ అమ్మాయిలాగా అంటే నీకు ఎంచడానికి ఏమి లేవు అనమాట లోపాలు, అంతే కదా. బట్ వీళ్ళెవ్వరూ ఆయన గురించి కానీ, ఆయన భార్య గురించి, ఆయన బిడ్డల గురించి తప్పుగా ఎక్కడ మాట్లాడలేదు. అది వీళ్ళ సంస్కారం. సో ఆయన ఇంకా అదే ధోరణి, అంటే అలా మాట్లాడితేనే ఉన్న కొద్దిమంది కార్యకర్తలు కూడా వెంట ఉంటారనో ఏంటో. మరి నిన్న కడప నుంచి వెళ్ళిపోయారుగా ఆయన, ఎవరు శ్రీనివాస్ రెడ్డి ఎవరు బీటెక్ రవి సమక్షంలోకి చేరారుగా. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడంట. మరి అటువంటి కీలకమైన వ్యక్తులు వెళ్ళిపోతున్నారు కదా. ఏం మాట్లాడుతాం చెప్పండి? ఇంకా ఏ హోప్తో ఈయన మాట్లాడతాడు 2029లో గవర్నమెంట్ వస్తుందని. కాబట్టి సరే, ఆయన భ్రమలో ఆయన బతుకుతున్నాడు, బతకనివ్వండి.